ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ పాకిస్తాన్‌కి బ్యాడ్ న్యూస్. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. అలా వీడియోని ఒక లైక్ చేశారంటే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. పాకిస్తాన్‌కు బ్యాడ్ న్యూస్. గత ఏడాది మే 7, 10 మధ్యనటువంటి జరిగిన ఆపరేషన్ సింధూర్‌తో భారత సైన్యం శక్తి సామర్థ్యాలేంటో పాకిస్తాన్‌తో పాటు ప్రపంచ దేశాలకు సైతం అర్థమైంది. భారత క్షిపణులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. అలాగే పాక్లోని పలు ఎయిర్ బేస్లను సైతం ధ్వంసం చేశాయి. ఆపరేషన్ సింధూర్ దాటికి పాకిస్తాన్ అట్టుడికిపోయింది. భారత్ వైమానిక శక్తి ముందు పాకిస్తాన్, చైనా, టర్కీ నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలు ఏమాత్రం పనిచేయలేదు. దీంతో భారత వైమానిక దళం ధైర్య సాహసాలు ప్రపంచ దేశాలను సైతం అబ్బురపరిచాయి. అయితే భారత్ ఇప్పటికే అనేక అత్యాధునిక ఆయుధ సంపత్తిని కలిగి ఉంది. కానీ సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో ఎప్పటికప్పుడు ముప్పు పొంచి ఉంటూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత్ మరో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో భారత ఆయుధ సంపత్తిలో మరో కీలక అడుగు పడింది. గతంలో ఫ్రాన్స్తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్ డిఏసి సుమారు 3.25 లక్షల కోట్లతో 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని తాజాగా గ్రీన్ సిగ్నల్ అందినట్లు సమాచారం. ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్పై రఫేల్ ఫైటర్ జెట్స్ చేసిన విధ్వంసం తెలిసిందే. ఈ యుద్ధ విమానాలు ఏకంగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వరకు చేరుకోవడంతో ఆ దేశం వెన్నులో వణుకు పుట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపిన క్రమంలో పాకిస్తాన్ ఇప్పుడు అప్రమత్తమైంది. ఇప్పటికే పాకిస్తాన్ భారత వైమానిక దళ వద్ద 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. తాజాగా మరో 114 డెలివరీ కనుక పూర్తయితే భారత్ అమ్ముల పొదిలో ఈ రాఫెల్ యుద్ధ విమానాల సంఖ్య 150కి చేరుతుంది. దీంతో భారత్ మరింత శక్తివంతంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక వీటితో పాటుగా భారత నావికా దళం కోసం 6 దీర్ఘ శ్రేణి సముద్ర నిఘా విమానాలు P8I కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవలే అనుమతులు ఇచ్చింది. ఇక రఫేల్ యుద్ధ విమాన విశేషాలు చూస్తే రఫేల్ ఫైటర్ జెట్స్ ను ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థ అయితే కనుక తయారు చేస్తోంది. ఇవి అత్యంత శక్తివంతమైన 4.5 జనరేషన్ మల్టీ రోల్ యుద్ధ విమానాలు. ఇవి ఒకే సమయంలో గగనతలం నుంచి నేలపై ఉన్న లక్ష్యానికి, అంటే గాలిలోని ప్లస్ నేలపై ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇక ఇవి గంటకు సుమారు 2222 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలవు. అలాగే యుద్ధ విమానాల ప్రయాణ పరిధి 3700 కిలోమీటర్లుగా కూడా ఉండడం జరుగుతుంది.